హాయ్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పరమాన్నం. దాన్ని పాలజావ అంటారు, కొంతమంది పాలన్నం అని కూడా అంటారు. దాంట్లో కావాల్సిన ఐటమ్స్: స్టోర్ బియ్యం, రేషన్ బియ్యం వాడాలి, చగ్గు బియ్యం, బెల్లం, పాలు, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్. ఫస్ట్ బియ్యం కడగాలి, మంచిగా 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత సగ్గు బియ్యం వేయాలి. సగ్గు బియ్యం వేసి కలపాలి, మంచిగా కలపాలి. అవి ఉడుకుతున్నప్పుడు బెల్లం కోరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని, నెయ్యి అంటే నెయ్యి లేకుంటే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో కొన్ని జీడిపప్పులు అవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కిస్మిస్లు కూడా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకుని అన్నం మెత్తగా అయిన తర్వాత దాంట్లో తగినన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాలు అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా తిప్పుతూనే ఉండాలి. తర్వాత కింద అడుగు పడుతుంది తిప్పకపోతే. ఒక 2 నిమిషాలు బెల్లం అంతా కరిగే వరకు తిప్పాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పి ఒక 2 నిమిషాలు తిప్పాక ఇలాచీ వేయాలి. ఇలాచీ వేసి 1 నిమిషం తిప్పిన తర్వాత దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయ్యాక జీడిపప్పు, కిస్మిస్లు వేసి బంద్ చేసేయాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేయండి. వేడి పరమాన్నం రెడీ అయ్యింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్న గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా, నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో. థ్యాంక్ యూ.